ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీసులు ఇద్దరు ఆకతాయిలపై తొలి ఫోక్సో కేసు నమోదు చేశారు. వేంపాడు గ్రామానికి చెందిన పెండ్లి సందీప్, జోనుపోయిన నాగజితేంద్ర అనే ఇద్దరు ఆకతాయిలు పంగడిగూడెం హైస్కూల్కు వెళ్లే బాలికలను రోజు వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ యూజే విల్సన్ విచారణ చేపట్టడంతో ఇద్దరు ఆకతాయిలను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ పంగిడిగూడెం నందు ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నట్లు సిరిబొత్తుల నవీన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ అనే ఆవిడ మరియు ముగ్గురు కలిసి ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సందీప్ కుమార్ మరియు నాగజితేంద్ర అనే ఇద్దరు కుర్రవాళ్ళు ఆడపిల్లలు స్కూల్కి వచ్చే టైంలో వెళ్ళేటప్పుడు వాళ్ళని వేధిస్తున్నట్లుగాను, అదేవిధంగా వారికి సైకిల్ చేస్తున్నట్లుగాను, మరియు వారు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెట్లెక్కి ఫోటోలు తీస్తున్నట్లుగాను ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది.